నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. ఆ 6 జిల్లాల్లో మన పార్టీ అవుట్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి ఆ పార్టీలోని సీనియర్ నాయకులు చెప్తున్నట్టుగా నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను. అంటే ఆ 6 జిల్లాల్లో పోటీ చేయటం కూడా దండగా, మన పార్టీ పరిస్థితి పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ 6 జిల్లాల్లో పోటీ చేసినా కానీ ఓట్లు పడవు, పోటీ చేయకుండా ఉంటే కనీసం ఎన్నికల ఖర్చైనా మిగులుతుంది అని చెప్పేసి కొంతమంది సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డితోనే డైరెక్ట్గా చెప్తున్నారట. ఇది ఇంటర్నల్ టాక్. సో అసలు ఏం జరుగుతుంది వైసీపీలో? ఆ 6 జిల్లాలు ఏంటి? ఎందుకని ఆ 6 జిల్లాల్లో వైసీపీ పూర్తిగా గల్లంతయ్యే పరిస్థితి వచ్చేసింది? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతోటి 2 రోజుల క్రితం అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లోకి వెళ్ళడానికి ట్రై చేశారు. అయితే అమరావతి ప్రాంత ప్రజలంతా కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారంటే, గతంలో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని భ్రమరావతి అంది, ఓ సామాజిక వర్గానికి అంటగట్టేసి కమ్మరావతి అంది. అసలు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్, అవినీతి పూర్తిగా పెళ్ళుబుకిపోయినాయి. అసలు అమరావతి ఉండటానికి వీల్లేదు, 3 రాజధానులు పెడతామనంది. అలాగే సిఆర్డీఏని కూడా రద్దు చేస్తామంది. మరి అమరావతి వద్దు అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటికీ అదే మాట మీద నిలబడింది వైసీపీ. పైగా ఈ మధ్య మావిగన్ బెటరు అమరావతి కన్నా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలని అమరావతి లాగా కాకుండా రాజధానిగా డెవలప్ చేసేస్తాము, అక్కడ మేము ఎక్కువ ఖర్చు పెట్టము, అమరావతిలో కోటాను కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ఆరోపణ కూడా చేసింది. మరి సిఆర్డీఏని వద్దని, అమరావతి రద్దు చేయాలి, సిఆర్డీని రద్దు చేయాలని చెప్పి మాట్లాడిన నేతలు ఇప్పుడు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతోటి అక్కడికి వెళితే ఆ ప్రాంత రైతులందరికీ కూడా కోపం రాదా? ఒళ్ళు మండదా? వాళ్ళు ఏమన్నా రెడ్ కార్పెట్ వేసి ఇలాంటి వాళ్ళందరినీ ఆహ్వానించే ప్రయత్నం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అనే చెప్పాలి. ఇప్పుడు జరిగింది కూడా అదే. వాళ్ళంతా కూడా అమరావతి ప్రాంత రైతులంతా కూడా వైసీపీ నాయకులని కనీసం గ్రామాల్లోకి అడుగు పెట్టడానికి కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోనంత మాత్రాన వైసీపీ నేతలు ఆగుతారా? ఆగరు కదా. చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకి అమరావతి ప్రాంత రైతులకి మధ్య ఘర్షణ వాతావరణం కూడా మొదలైంది. అంటే ముందుగా వైసీపీ నాయకులు ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్లే అమరావతి మహిళల మీద కోడిగుడ్లేసి కొట్టారు, మిడిల్ ఫింగర్ చూపించి రెచ్చగొట్టే విధంగా అసభ్యకరమైన సైగలు చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఆ క్రమంలోనే అమరావతి రైతులు కూడా వాళ్ళ మీద ఎదురుదాడికి పాల్పడ్డారు అని చెప్పి సమాచారం అందుతోంది. అయితే ఎందుకని అలా జరిగింది? అసలు అక్కడికి వెళ్ళిన ఆ సిఆర్డీఏ పరిరక్షణ కమిటీలో వాళ్ళు ఎవరు అని చెప్పి గనక మనం చూస్తే, అమరావతి రైతులు చెప్తున్న మాట కూడా నిజమే అని ఒప్పుకోక తప్పదేమో. ఎందుకంటే ఈ సిఆర్డీఏ పరిరక్షణ పేరుతోటి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు అని అంటే గనక, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉంది కదా, దాని మీద దాడికి పాల్పడిన సూత్రధారులు, పాత్రధారులే అందులో ఉన్నారు. ఎవరు అనంటే లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాషు, పానుగంటి చైతన్య తదితర మూక. ఈ మొత్తం అంతా కూడా నిన్న సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతోటి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిందే గొడవ చేయటానికి, అమరావతి రైతుల్ని రెచ్చగొట్టి అక్కడ గొడవలు జరగటానికి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటానికి అని చెప్పి పొలిటికల్ వర్గాలు కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నాయి. అయితే వీళ్ళంతా గతంలో ఏం చేశారు? ఈ పానుగంటి చైతన్య చాలామంది రౌడీ మూకల్ని వేసుకుని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వ్యక్తి. వాళ్ళంతా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మేము సిఆర్డీఏని పరిరక్షిస్తాము, అమరావతి ప్రాంత రైతులకి న్యాయం చేస్తాము అని చెప్పేసి అంటే నమ్మే విషయంగా ఏమైనా కనిపిస్తుందా? మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇకపోతే ఈ 6 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటం కూడా దండగా, పోటీ చేసినా ఫలితం ఉండదు అని చెప్పేసి ఎందుకు అంటున్నారు అని అంటే కనుక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు ముఖ్యంగా ఈ అమరావతి ప్రాంతం ఆ చుట్టుప్రక్కల అంటే కృష్ణా, గుంటూరు, అలాగే బాపట్ల, పల్నాడు జిల్లాలకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు ఉంటారు కదా, వైసీపీలోనూ ఉంటారు. వైసీపీ కాకుండా వైసీపీకి సన్నిహితంగా కొంతమంది ఉండే సీనియర్ పొలిటీషియన్లు కూడా ఉంటారు. వాళ్ళంతా రాజకీయ సన్యాసం తీసుకున్న వాళ్ళు, లేకపోతే రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారట, మీరు పోటీ చేసిన దండగా అక్కడ గెలవరు అని చెప్పేసి. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారు. 2019 ఎన్నికలకి ముందు చూస్తే
అమరావతిని, హైదరాబాద్ని తలదన్నే నగరంగా మేము తీర్చిదిద్దుతామన్నారు. ఆ తర్వాత 2019లో గెలిచిన తర్వాత అమరావతి వద్దు 3 రాజధానులు అన్నారు. ఆ తర్వాత విశాఖే రాజధాని అని అన్నారు. అసలు సీఎం ఎక్కడుంటే అదే రాజధాని, అక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది. సో రాజ్యాంగంలోనే రాజధాని అనే పదం లేదు అని అన్నారు. అసలు అమరావతి రాజధాని కాదు, విశాఖే రాజధాని అని చెప్పి అదే ప్రాతిపదికన ఎన్నికలకు కూడా వెళ్ళారు. ఏమైంది? 2024లో రాష్ట్ర ప్రజలంతా కూడా అమరావతే మాకు రాజధాని కావాలి, అమరావతి రాజధానిగా ఏర్పరుస్తాము, దానికి చట్టబద్ధత కల్పిస్తాము అని చెప్పిన ఈ కూటమికే వాళ్ళు పట్టం కట్టారు. సో అప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఇంకా మొండి వైఖరితోటి, అంటే నే పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే వైఖరితోటి జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళుతూ అమరావతి మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఇప్పుడు అమరావతి ప్రాంత రైతులంతా మూకుమ్మడిగా కూటమికే ఓట్లేస్తారు 2029లో అని అంటున్నారు. కేవలం అమరావతి మాత్రమే కాదు, అమరావతితో పాటుగా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, అలాగే బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, ఏలూరు జిల్లా కూడా, ఈ జిల్లాలందరూ కూడా, ఈ 6 జిల్లాల ప్రజలు మూకుమ్మడిగా కూటమికే ఓట్లేస్తారు. వైసీపీని అసలు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పేసి పొలిటికల్ వర్గాల్లో కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతాల్లో ఎక్కడా కూడా వైసీపీకి అసలు ఒక్క స్థానం కూడా రాలేదు, పూర్తిగా 0 అయిపోయింది. సో మరి ఇదే వైఖరితో ఉంటే 2029లో కూడా ఇదే పరిస్థితి వస్తుంది కదా వైసీపీకి. అమరావతి మీద ద్వేషాన్ని చిమ్మితే వైసీపీకి వచ్చే లాభం 0, ఒక్కటంటే 1% కూడా లాభం ఉండదు అనే విషయాన్ని రాజకీయ పరిణితి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. అందుకే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఈ జిల్లాల్లో, ఏలూరు జిల్లా, ఈ మొత్తం 6 జిల్లాల్లో ప్రజలంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం వైసీపీ నాయకులకు కూడా తెలుసు. అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అక్కడికి వెళ్ళి మనం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కార్యాచరణని పూర్తి చేయాలి అనే విధానంతో పేర్ని నాని, అంబటి రాంబాబు వెళ్ళారు అన్నట్టుగా కనిపిస్తుంది. పైగా పేర్ని నానిని, అంబటి రాంబాబుని పూర్తిగా బలిబకరాలను చేసేశారు అని కూడా ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. కాబట్టి ఈ 6 జిల్లాల్లో వైసీపీ పోటీ చేసిన గెలవదు, పోటీ చేసిన దండగా, రాజకీయ ఖర్చులు కూడా రావు, మిగలవు. ఆ పోటీకి పెట్టిన డబ్బులంతా కూడా, పోటీ చేయడానికి నాయకులు పెట్టుకునే ఖర్చు అంతా కూడా పూర్తిగా దండగా అనే విషయం తేట తెల్లంగా అర్థమవుతుంది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. వైసీపీ ఈ 6 జిల్లాల్లో 1 సీట్ అయినా గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? గెలుస్తుందంటే ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు? అమరావతిలో అసలు వైసీపీ పరిస్థితి ఏమైపోతుంది అనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.